క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. రైస్లోకి చపాతీలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం క్యాప్సికమ్ నీట్గా కడిగేసి ఇలా ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు చూద్దాం ఈ రెసిపీ ఎలా చేయొచ్చో. చేసేసి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది, చూసారు కదా. ఈ ఆయిల్లో మనం ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వీటిని వేసేసుకుందాం. అంటే ఎక్కువ మసాలా లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది బ్రెస్ట్కి చాలా మంచిది. చూసారు కదా, మొత్తం మనం వేసేసుకున్నాం, నీట్గా కడిగి పెట్టినాం కదా. ఇప్పుడు వీటిని మనం సిమ్లో పెట్టేసి మంచిగా వేపించుకోవాలన్నమాట. ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకుందాం. మధ్య మధ్యలో మనం ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. ఎక్కువ మసాలాలు అయితే పడవు, సో మనం ఎక్కువ దీనికోసం పని చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ కలబెట్టాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఇలా ఒకసారి కలబెట్టేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాం అనుకోండి, ఫాస్ట్గానే మగ్గిపోతుంది ఇది. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది. మనం ఒక పని చేద్దాం, దీన్ని అటు సైడ్కి షిఫ్ట్ చేసుకొని, ఒక చిన్న పని ఉంది మసాలాకి. ఇటు సైడ్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఈ వాటర్ అంతా పోయిన తర్వాత కొద్దిగా మనం ఇందులో పల్లీలు, గార్లిక్, అలాగే కొద్దిగా కొబ్బరి, నచ్చిన వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, దోస విత్తనాలు, అలాగే గుమ్మడి గింజలు, మన ఇష్టం అండి. మంచిగా మనము డ్రై ఫ్రూట్స్, కొంచెం క్యాషూ కూడా వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత కొన్ని పల్లీలు వేద్దాం. నేనైతే ప్రజెంట్ కొన్ని పల్లీలు వేస్తున్నాను. అలాగే ఈ పల్లీలు మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క చుక్క ఆయిల్ వేసామనుకో లైట్గా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇది మనం పౌడర్ చేసుకోవాలి కాబట్టి అప్పటికప్పుడు మనం ఇందులో తొక్క తీయాల్సిన అవసరం ఏం లేదు. వీటికి అసలు తీయకుండా, మనము పీల్ తీయకుండా ఇలాగే పల్లీలు తింటేనే చాలా మంచిది మనకి. చాలామంది ఏం చేస్తారంటే తొక్క తీసేసి ముందే అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు అవసరమో అప్పుడు చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఓ పక్క ఇవి కూడా వేగుతున్నాయి. కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మనకు మొత్తం వేగిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం. అలాగే ఇదే ప్యాన్లోనే ఈ ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకొని ఇవి కూడా మనం లైట్గా ఫ్రై చేసుకున్నాం. ఒక్క చుక్క ఆయిల్ వేసుకొని ఇవి కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కాబట్టి ఊరికే లైట్గా మనకు కలర్ వస్తే చాలు. ఇప్పుడు ఇందులోనే మనము ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం. అలాగే గార్లిక్ కూడా వేసుకోండి, మీకు నచ్చినంత వేసుకోండి. గార్లిక్ ఎంత వేసుకున్నా మంచిదే. ఇందులో కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకున్నాం. కొద్దిగా రాళ్ళుప్పు అనేది వేసుకున్నాను నేను. ఇప్పుడు దాన్ని మంచిగా మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ కూడా చూస్తే మంచి స్మెల్తో పౌడర్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇది కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే మనకు బాగుంటుంది. రైస్కి, చపాతీకి రెండిటికి బాగుంటుంది ఇది. చూసారు కదా, పెద్దగా మనం మసాలా అయితే ఏం వేసుకోలేదు. నచ్చితే కావాలనుకుంటే కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది బాగా మెత్తబడిపోయింది. ఒక 2 మినిట్స్ అయినా ఉండించడమా, లేదంటే ముక్క మెత్తబడితే చాలు మనకి. ఇంకొక 2 మినిట్స్ ఉండిద్దాం. మనకు పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా, మసాలా పౌడర్. ఒక 2 మినిట్స్ ఉండిద్దాం. ఇది వేగిపోయింది కదా బాగా. క్యాప్సికమ్ అనేది కొంచెం పౌడర్ వేసుకొని మనకు కలబెట్టేసుకుందాం. మీరు కొంచెం గ్రేవీలా కావాలా అనుకుంటే దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టేస్తున్నారనుకో ఒక 2 నిమిషాలు మంచిగా గ్రేవీ అవుతుంది చపాతీలకి, అలా తీసుకోవచ్చు. లేదంటే ఇలాగే కొంచెం డ్రైగా తినాలా అనుకునే వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలాగే మనం రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. మరి వాటర్ వేసుకొని అలా చేసుకోవాలనుకున్నప్పుడు అట్లా చేసుకోవచ్చు. ఇంకొంచెం పౌడర్ వేస్తే మనకు చపాతీలకి బాగుంటుంది. మన ఇష్టం, మనకు నచ్చినంత పౌడర్ వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు చెక్ చేసేసుకుంటే మనకు క్యాప్సికమ్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా చేసేస్తున్నాం. చూసారా, క్యాప్సికమ్ ఫ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కొంచెం మూత పెట్టారనుకోండి స్టార్టింగ్లో ఒక 2 నిమిషాలు, ఫాస్ట్గా అయిపోతుంది. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి కూడా మనము మగ్గించుకోవచ్చు అనమాట దీన్ని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది ఒక బౌల్లోకి తీసుకుంటే మనకు క్యాప్సికమ్ ఫ్రై అనేది రెడీ అయినట్లే.